అక్షతల చేతుల్లో పట్టుకోండి. మీరు కూడా ముందుకు రండుకోండి. देवी नारायण नमोस्तुते वाणी हिरण्यगर्भा अरुंधले मगवाళ్ళు ఒకసారి మళ్ళా 3 సార్లు తాగండి. అస్తం ప్రక్షాళ్య राजा स्वाहा 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 विश्वर विद्या गुरु वस्तुस्या सभी भागम भागम प्रोक्त विश्रह लक्ष्मी विनाश यशोते अक्षर वासन निसे गले वेस्कोनि मुक्तिपल्ले भूत राजा एते भूम धारका एते सामनो देना ब्रह्म कर्म समारभे मुक्కు పట్టుకొని గాలి పీల్చి వదలండి. ప్రాణాయామే యోగః మూల యజ్ఞయాసికా ద్రవ్యం అపనాశనం ప్రాణాయామ ధర్మోక్తం పరికల్పితో నమస్కారం చేసుకొని మమ అనుకోండి. ఉపాస్త సమస్త చేద్దారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభే అభ్యుదయముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య బ్రహ్మణः ద్వితీయ పరార్థే ఏకవరాహ కల్పే వైవస్వతమన్వంతరే दैवे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे उत्तरभागे जलप्रदेशे हरो मम निर्माण गृहे स्वगृहे लक्ष्मीनिवासालये समस्तदेवता ब्राह्मण श्रीहरगुरुजगदेवसन्निधौ अस्त्रवर्तमानव्यवहारिणानुमानेन तस्य परभवादिचत्रिसंवत्सराणां मध्ये विश्वावसुनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे वर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्भ्यां वासरः वासरस्तु सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणा एवं विशेषनिर्दिष्टायां शुभातिथौ श्री परमेश्वर बुद्धिस्या श्री परमेश्वर प्रीत्यर्थौ अस्य देवदेवस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य सत्यान्तरेकस्य अङ्गकल्याणस्य श्री वरसिद्धिविनायक स्वामिदेवतास्य वरसिद्धिविनायक स्वामिदेवता प्रीत्यर्थौ श्रीमान् श्रीमतः गोत्रभवस्य गोत्रभवस्य साई बाबानामधेयस्य ब्रह्मपत्नी समेतस्य रंगराज कुमारी नामधेयस्याः यजमानस्य कुमारस्य अक्षवर्धननामधेयस्य सह कुटुम्बानाम् आयुष्याभिवृद्ध्यर्थौ रसनेलगोत्राभवस्य श्रीनिवासरावनामधेयस्य वेङ्कटपद्मपत्न्याः वेङ्कटपद्मानामधेयस्याः अक्षितानामधेयस्याः ज्योतिचरन्नामधेयस्य वेणुपल्लवनामधेयस्य सह कुटुम्बानाम् संस्कृता विद्या संस्कृता संस्थायां निरंतराभिवृद्ध्यर्थौ नागेश्वर भगवती नामदेवत्याः कुटुम्बानां रघुनेलगोत्रभवस्य उच्चाङ्गनामदेवत्याः लक्ष्मीकान्तनामदेवत्याः प्रियाङ्कानामदेवत्याः गोत्रभवस्य वीरसेनमूर्तिनामदेवस्य माधवीनामदेवत्याः कुटुम्बानां गोत्रभवस्य लक्राज वेङ्कटेश्वरनामदेवस्य राजराजेश्वरीनामदेवत्याः कुटुम्बदेवस्य शारदा देवीनामदेवत्याः अनुषानामदेवस्य अभय आयुः आरोग्य
దానికే కాస్త గంధం రాసేసి గంధం రాసి 3 బొట్లు పెట్టండి చుట్టూ పరంగా కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతే గచ్చ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాసదః మూలే రుద్రస్ బ్రహ్మ మధ్యమాత్మనాః పుష్పవిభాగ ఆశ్రమే సప్త దీపానుబంధ నవ్వేదో ద్రవేదః సమవేద అంత పుష్పం నక్షత్రం సమపాతం చేస్తాం ऋग्वेदे निर्वेदसामवेदो अक्षरवणः अङ्गैः सर्वे कलशा मुसलात्मनाः आ कलशे एषदार्थे पवित्रे विशिष्यते उद्धे यज्ञेनवसते आ भवाय गुंसर्वं विश्वाभूतान्याप प्राणाव आप प्रणव आपो नमापो नमाप सुम्राणापो विहाराप स्वराणाप स्थिन्नाकुष्यापो उद्योगिकुष्यापो यजोकुष्यापो सत्यमाप सर्वा देवता आप भवस्वरापो कलशं మీద బోర్డు చేయి బోర్డు పెట్టండి 3 సార్లు ఇట్లా దొంగగా చెప్పండి నగేజమునే విషయవదా దరసదేవతలాంత గావి జిలేసుంద రతంగరం కావేరేదుంగ వజ్రా దృష్టవేణి అశ్వరమే భాగరే దేవి విఖ్యాత పంచ గంగా ప్రేతదాః ఆయాం శ్రీ మహాగణాధిపతి దేవతా పూజా ధందరక్షేకారకాః కరోదకే పూజా ద్రవ్యాణి అవర్పాకు తీసుకొని పూజా ద్రవ్యాలన్నిటి కాకుండా నీళ్లు చల్లండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఇప్పుడే కూడా దేవం సంప్రోక్ష ఈ గణపతి మీద ఈ కలశం మీద వాటి మీద కూడా చల్లండి దేవం సంప్రోక్ష మీద కూడా చల్లుకోండి ఆస్థానం సంప్రోక్ష అక్షరం తీసుకొని చేతిలో పట్టుకున్న గణాన అన్వా గణపతి గోహవామహే గంగ వీరామృతమం ఏర్పడాది బ్రహ్మణత్వదాన శృంగం నోదగిస్తేతు సాధనం అస్మిన్ రవిరామిందే సాంగో సాయుధో వివాహనం సదక్కే ప్రత్యేకం శ్రీ మహాగణపతి దేవతా మావాహయామి స్థాపయామి పూజయామి శిరోభవా కరంగా తమలపాకు తీసుకుని అలా పోయి అతని దగ్గర రస్పాంజం చొప్పున ప్రాణమిహరో నిర్భోగం పుణ్యప్రస్యం శుచిముచ్చలం దావనమే భయ అనస్తి మదమై ప్రాణాదేవ యథా స్థానమపక్పయతే సమర్పాసనంతో పెట్టేసి అక్షతలు తీసుకోండి స్వామి నిర్వహణ యావత్ పూజావతార గంధావత్ తొమ్మిది రామే రమేశ్వరుని గణిధంగురు అక్షతలు తీసుకొని గణపతయ నమః అనుకుంటూ స్వామి వారి మీద వేసుకోండి ఈ మహాగణాధిపతయ నమః స్థిరో భవామృత భవాసుగా భవ ఉత్తదండా భవాసుగా భవాసనం గురు సదంగధ్యానం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నాపశాంతయే మహాగణాధిపతయ నమః అక్షతలు తీసుకొని గణపతి మీద వేసుకోండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి మహాగణాధిపతయ నమః ఆవాహయామి మహాగణాధిపతయ నమః నవరత్నగణపతయ సమర్పయామి మహాగణాధిపతయ నమః తమలపాకుతో నీళ్లు దుర్వించి వదిలిపెట్టండి ఆవయోః పాద్యం సమర్పయామి మహాగణాధిపతయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మహాగణాధిపతయ నమః ఒకసారి స్వామివారికి నీళ్లు దుర్వించి వదిలిపెట్టండి పాలు ముద్దే ఆచమనం సమర్పయామి ఉద్వాదక స్నానం తమలపాకుతో 2 ముక్కులు ఆ గణపతి మీద వేస్తుండండి ఆ భవిష్యామయ సంస్థానం వచ్చేది ధారణ హేరణాయ గచ్చదేయో శివదమోరసస్య మాదే దేవః దేవ మాతః ఆరంగమామో యస్యఖ్యా ఇదమః ఆపోదనైః మహాగణాధిపతయ నమః ఉద్వాదక స్నానం సమర్పయామి నానాంతరం బుద్ధాఘాతమం సమర్పయామి 2 నక్షత్రం తీసుకోండి వస్త్రం మహాగణాధిపతయ నమః వస్త్రాభ్యే అక్షరాన్ని సమర్పయామి యజ్ఞోపవేతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతి స్వజం ప్రస్థాదు ఆయుష్యమగ్రం యజ్ఞోపవేతం ఫలవత్తేజః మహాగణాధిపతయ నమః యజ్ఞోపవేతార్థం అక్షరాన్ని సమర్పయామి కొంచెం గంధం స్వామివారి మీద వేసి గంధద్వారాంధ్రాం కరీహిణీ ఈశ్వరే గోత్రవం
महागणाधिपतये नमः दिव्य परिमल चंदनं समर्पयामि आयने अक्षरवेणे आयने प्रायः आरोहणदर्शने दासपुण्डरे गाणोत्सवहारिमे अलंकरणार्थं रुद्राक्षदानं समर्पयामि पुष्पैक्पूजयामि अक्षतैक्पूजयामि पुष्पालक्षतं स्वामिवारमिदवेस्तोन्नन्नि ओम सुभगाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकण्डिकाय नमः ओम लंबोदराय नमः ओम वेंकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः गणाध्यक्षाय नमः ओम भालचन्द्राय नमः ओम गजाननाय पार्थनाम पूजां समर्पयामि धूपं वनस्पतिर्भवेद्दिव्यैः गणागन्धैः पुनरुदाः आग्रहे सर्वदेवानां सर्वत्र उदक पानीयं समर्पयामि हस्तो प्रक्षालयामि समर्पयामि पूगीफलैः सह पूगीफलैः सह कर्पूरैः नागवल्लीदले जीवन्मुक्ता पूर्णफलादिष्टौ ताम्बूलं कर्पूरं जलं वेस्कोंडि नमकदाम्बूलं समर्पयामि ताम्बूलजनान्तरमुदेवथा आचमनं समर्पयामि अथा नीराजनो ओम नमनानं जगदांतिका विद्याव्यासरावणे लक्ष्मीराक्षसयाम केतया माधवुंडरामधि हिरण्यपात्रं मधो अपूर्णतधादेव सब्जधानेदे कथा ब्रह्मणापहरति कथैव इदमाना आयुस्तेजो दधाने वृत्तलीलेषु स्वामार्गदण्डि आगणादितेन महानेराजन्द्रदयामि नीराजनान्तरं गेढ्धा आत्मनो समर्पयामि विजयष्टान्धारयामि नमस्करोमि गजानन महाराज की जय हर नमः पार्वती पतये हर नमः महादेव अक्षरु पुष्पान् सगुण पुष्पान् भगवते कविता कबलोगते आलम्बो दर्शनगणो विद्याराज पढ़े छया विद्या चंद्र दयामि वेदो श्रावयामि अंगल काष्ठान आरोहयामि पुरतराजो विचार भक्त्या विचार पुण्या समर्पयामि भगवान् अक्षरु देवतां पूजा क्रियासो अनंतं पूर्वकाम्यां विद्या वन्देतवचनं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिका technology usage of technology अवसर नैवेद्य भगवान् धर्मात्मकः गुरुमन्त्री महागणाधिपति सुप्रीताः सुप्रसन्ना वरदा भवतु नीलकिल्लवल्लिवेदि सप्तसुरगुणदेवेन्दि महागणाधिपति देवता परिपूर्णवग्रह प्रसादसिद्धिरस्तु उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु भवन्तो उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु महागणाधिपति देवता अनुग्रहसिद्धिरस्तु अक्षरपूर्ण महाकाय कोटिसूर्यनमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि రేపు కూడా తిట్టకూడదు నీ బర్త్డే కదా ఎల్లుండి తిట్టచ్చు ఫ్రైడే చాలా మొత్తం గణపతి అన్నారు నేను ఇక్కడ వైద్యుల దేవస్థానం విశ్వాసం ఏ హనాకు మహిమాను సదందే ప్రభువే ధ్యాన సంతు దేవాః మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ గమనాయ దేవతా ఆవాహనం పూజనం కరిష్యే పూజ ఈడే లైటింగ్ పెంచడం ఇవాళ పెడదాము ఏంటిది దాంట్లో ఉంటే పసుపు కొమ్ములు ఓన్లీ ప్రసాదం కావాలండి अस्य यज्ञस्य अध्ये वस्त्राकारमण्डले बुधोदानपरि सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि नमस्कारं चन्द्र हरिश्चेतु सम्प्राप्ते चन्द्र पूजांच कारये चन्द्रध्यानं प्रवक्ष्यामि वरपीडा
उपशान्तये चन्द्रग्रहाय इदं नमः आत्याय स्वदमेतदेवस्तवृत्तियं भवावादे सुदङ्गधे सुदेवमा प्रवेदं सर्वविश्वालभेर्जा अग्निञ्च भवामस्य विश्वमे विदेहे गौरीं नायसनगानदक्षत्ये गौरी द्विपदी राजदुष्पदी अष्टापदी नवपदी भवपदी सहस्रा अक्षरा प्रवेद्यं लोकदे ग्रहस्य आचार्य भागे नवजत्रस्रागारमण्डले चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि अधिष्ठेतु सम्प्राप्ते पूजाञ्च कारयेत् ध्यानं प्रवक्ष्यामि पुनः योगपीडा उपशान्तये कुजग्रहाय इदं नमः अत्यर्मोत्थानि वक्रवर्तते पृथिव्याजम् अपागुणे दागुं भगवान् इच्छा क्षेत्रस्य वचनावयगुं हितेन विजयामि कामस्तं मोहनित्रमाधुरामुदा श्रीदुषे अधिदेवता प्रत्यदेवता सहिता कुजग्रहमावाहयामि स्थापयामि पूजयामि చెప్పండి బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే బుధగ్రహాయ ఇదం నమః ఓం ఉద్భవత్యస్మాతే ప్రతిజామితే ప్రాణపీడ ఉపశాంతయే నిగ్రహాయ ఇదం నమః నమకే రచన राहु अधिष्ठेतु संप्राप्ते राहु पूजाञ्च कारयेत् राहुज्ञानं प्रवक्ष्यामि चक्षुपीडा उपशान्तये राहुग्रहाय इदं नमः संप्राप्ते पूजाञ्च कारयेत् ज्ञानं प्रवक्ष्यामि ज्ञानपीडा उपशान्तये हेतुगणाय इदं नमः ओम गणानान्ता गणपतिगो हवामहे कविं कवीनाम पवस्रवस्तमं जयसदा ब्रह्मणां ब्रह्मणस्रा अनुष्मन्नोदमं जयसाधनं
ఓం అస్మిన్ రత్రేషాయ కృతజ్ఞాయ దిమిహేలో దందే ప్రచోదయాత్ ఈతామూర్ గణేశగా ఉపజానేగా చపాడోతల దేవవల్ల భయాత్మం కరయా దుర్గోదయ స్వాస్తత్తిరుసుకృతమస్కృతల కేదేస్తారదః అవజేడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా భావయామి తాపయామి పూజయామి లక్ష్మణ పూర్వణ స్వామి దేశేని అదే బ్రహ్మాండ భావయామి తాపయామి పూజయామి వరసిద్ధి వినాయక స్వామి దేవతా భావయామి తాపయామి పూజయామి తాపనామో భగవాన్ భగవాన్ సకలారాధనే సత్యతమస్తు సుబోధతమస్తు తపమానుని కలశం వేదా విష్ణువుల కూడా బోధించండి ఓం అతనేన ప్రాణగుణోపదేశం నమస్సేమ రోజవత్సరం ఇంత అమోదయ మయ కలసృష్టి జరిగే ప్రార్థన స్థాపన ముందు మనం అఖండ దీపారాధన గణపతి పూజ చేసుకున్న తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలకులు నవగ్రహాలు తర్వాత కలశంలో బ్రహ్మవరుడు తర్వాత ఇటువంటి ఈ గణపతిని ఆవాహన చేస్తున్నాము వినాయక స్వామివారిని ఆవాహన చేసుకుని ఈ రెండింటిలో కూడా ప్రారంభిస్తున్నాము ఎవరికి మొత్తం అన్నింటినీ కూడా కలుపుకుంటుంది భవనంద బాబంగారు ధనుసంజన ధ్యానకార భాసం సంరక్షణాదహం భజే వర్ధిత వినాయక స్వామి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి వర్ధిత వినాయక స్వామి నమః ఆవాహయామి వర్ధిత వినాయక స్వామి నమః సమలవాకుత నీడు చల్లని పాదయోః ఆదయాం సమర్పయామి భక్తికే రాగే చలనార్థ వినాశం రత్నదుహాంగారు ప్రత్యక్షం ప్రతిక్షణాన్ వర్ధిత వినాయక స్వామి నమః సంధ్యాం సమర్పయామి ఓం గజవక్రమస్తే సర్వాభి సకలాయ వజ్రవాద్యమయాయ సంగ్రహణ నిరమానున వర్ధిత వినాయక స్వామి నమః నీడు చల్లని కొంచెం గంగాది సర్వతీర్థ్య ఉదయ అపరయ స్నానం కృష్ణ భగవాన్ ఉమాసుదేవ వినాయక స్వామి నమః శుద్ధ ఆచమనం సమర్పయామి పుష్పై పూజయామి వస్త్రాల కాకండి వస్త్రద్వయంకార దేవయ పిండమంగళం శుభప్రదంగహారత లంబోదర మహారాత్మజ దేవర్ధిత వినాయక స్వామి మహావస్త్రైకం సమర్పయామి ఏం లేదు 11:47 నుంచి ముహూర్తం ఉన్నాను వినాయక స్వామి పూజయామి పుష్పాలు తీసుకొని స్వామివారికి పాదాది శరః పర్యంతము కూడా ఒక్కొక్క అంగము ఉంటుంది అంగానికి ఒక్కొక్క నామము ఉంటుంది ఆ నామానికి ఇప్పుడు దాన్ని అంగ పూజ అంటారు ఇది చాలా విశేషం అంగ పూజ చేస్తున్నాం ప్రసిద్ధి వినాయకాయ పూజించుకోండి ఓం గణేశాయ మహాపర్వ పూజయామి ఏకదంతాయ మహాగురుభవ పూజయామి మీకు అంత పూజయామి లంబోదరాయ మహాభద్రం పూజయామి గణనాథాయ మహానాభం పూజయామి గణేశ్వరాయ మహాభం పూజయామి తులకంఠాయ మహా కంఠం పూజయామి సుందాగ్రజాయ మహాస్కందం పూజయామి పాఠస్థాయ మహాస్తం పూజయామి గణవస్త్రాయ మహాస్తం పూజయామి వికాంతాయ మహా నేత్రం పూజయామి స్వర్పకర్ణాయ మహాకందో పూజయామి పాదంతాయ మహాభాగం పూజయామి సర్వేశ్వరాయ మహా పూజయామి రాజాయ మహాబ్రహ్మాండంగా పూజయామి పత్రి తీసుకోండి పదంగా పత్రి పూజ కరిష్యే ఏకాంశటి పత్రి పూజ కరిష్యే పత్రి ఉంటే పత్రి తీసుకొని స్వామివారి దగ్గర అట్లా గుర్తు పెట్టేసేయండి ఓం సమగాయ నమః పాదపత్రం పూజయామి గణాధిపాయ నమః బృహతే పత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి స్వామివారి కింద పెట్టిన ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజాననాయ నమః గురువాయుకం పూజయామి అరసోనమే నమః ఉత్తరపత్రం పూజయామి లంబోదరాయ నమః వదలీపత్రం పూజయామి గజా పూజయామి వికటాయ నమః అరవేరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి పటవే నమః దారుణీపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి బాలచంద్రాయ నమః ఆల్చంద్రాయ నమః మరోకపత్రం పూజయామి హేరంబాయ నమః బిందువారపత్రం పూజయామి భవపటితాయ నమః జాతిపత్రం పూజయామి రాగజాయ నమః గండకే పత్రం పూజయామి విభవస్త్రాయ నమః జమే పత్రం పూజయామి వినాయకాయ నమః శ్రద్ధపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః వేసేయండి పత్రాలు పూర్వపత్రాలు పత్రాలు మనం వేసేయండి కలశం కదలకుండా జాగ్రత్తలు స్వదేవితాయ నమః అర్జునపత్రం పూజయామి గమనాయ నమః అర్కపత్రం పూజయామి
స్తోత్ర పూజాంజనే ఓం గణానాయ నమః సరస్వతి స్వామివారికి గణానాయ मंगल स्वरूपाय महाप्रदाय महाप्रदाय महाराजाय महाराजाय महामहाकालाय ओम जामंत्र महानामी कर्मप्रदाय महात्माय महात्माय धर्मवत्ते महादेवताय महा अंजास्ताय महा पार्वती प्रभवे महा गोपाल गुरुवे महा धारिकाय महा मकरमान्य श्रीगुरुप्रियाय महा एकनागाय महा नाथाय महा भवाय महा भवदाय महा भवाताय महा पुराण पुराणाय महा महाबलाय हेमाय महामंत्र अस्मत्प्रियाय महामहोदराय महाकाताय महामहाविनाय महामुद्रिणे महा इष्टप्रियाय वेदजीविताय जितमन्मधाय महा इष्टदेकाय देवताय महागंगाय महा गणापते महाक्षोभ्याय महागुञ्जासनवन्दनाय महाप्रमोदाय महामोदकप्रियाय महा शान्तिपदे महासतिपदे महा आलये नमः अग्रगण्याय महाप्रभुत्याय महा सर्वैश्वर्य प्रदायकाय नमः ओम समस्त जगदाधाराय नमः श्री विश्वेश्वराय नमः प्रसिद्धे विनायक स्वामिने नमः नानाविध परिमल पत्र पुष्प अक्षत नाम पूजा समर्पयामि अक्षतल पूर्वे नमस्कारं చేసుకోండి नानाविध पुष्प अक्षत नाम पूजा समर्पयामि धूपं समर्पयामि धूपं ओम मनस्पचुर भवेत्ये हिलाला गंधे सुरम निदाग्रे सुरम देवानां धूपो जुगुदशिला महागणामने महावसिद्धिविनायक स्वामे महाराजां धूपमाग्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि మా నైవేద్యాలన్నీ ముందు పెట్టండి కొబ్బరికాయ కొట్టండి భగవాన్ని స్వామివారి దగ్గర రెండు కొబ్బరికాయలు ఉన్నాయి కొబ్బరికాయ తీసుకొని అది కొట్టేసి నైవేద్యాలు ముందు పెట్టేసండి పానకం పానకం పప్పు అందరికి పూలు రండి అందరు కొబ్బరికాయలు తీసుకో యజమానులు రండి అందరూ ప్రసాద్ గారు రండి మీరు కొడితే సృజన కొట్టండి మేము ఓటేసుకున్నాం మేము సపరేట్ ఓటేసుకున్నాం మాధవి గారు రండి కొబ్బరికాయలు ఇంకోటి కొడదాం అనుకున్నాం కదా రండి ఇదిగోండి త్వరగా పక్క వాళ్ళ
ओम प्राणाय स्वाहा ओम रामाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम बुधानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्माय स्वाहा अग्ने पद्ये उदक पानीयं समर्पयामि अवतारधानमधि उत्तराभूषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि आचमनं समर्पयामि तेहि फलैः सह कर्पूरैर्लेदने समादित्तं ताम्बूलं प्रविष्टां महागणाधिपतये नमः कर्पूरं समर्पयामि అదిగో దెయ్యం మమ్మీ అది పెద్ద निराजनं दर्शयामि ओम कुमारं विराजं च विश्वेर्याजनो गृहे लक्ष्मीया मुखे दया मातरं प्रजापति हिरण्यपात्रं मधो पूर्णं दधादेव सत्यो धारयते एकधा ब्रह्मणः उपहरते एकधैव यजमानपादिष्टेजो दधाति सम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं रमे एष्टिको राज्यं महाराज्यमाधिपत्य भजन्ति महागणाधिपतिविनायकस्वामिने नमः नीराजनं दर्शयामि नीराजनान्तरमुखे शुद्धा आसमं समर्पयामि धारयामि नमस्करोमि गजाननमहाराज की जय हर नमः पार्वतीपतये हर हर महादेव हर हे रमारमण गोविन्द हर ओम नंद्रपुष्पो राजाधिराजाय प्रदय साहिने नमो वयं वै श्रवणाय कुर्महे अमेका भागा भगामाय मत्यो ओम सविन्द्रस्वो रुद्रस्वो विष्णुस्वो ब्रह्मत्वो प्रजापतिः सुन्दरा महाभोज्यो देवसोमृतं ब्रह्मभोद्भवस्वरम् अनैदं विष्णवे धरन्यर्पपति यज्ञामय विष्णुः यज्ञ एवानुगप्रतिष्ठते भवतुजः विष्णवे स्वाहा यज्ञाय स्वाहा अप्रतिष्ठाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि विद्महे कंचकुमार धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आदि ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिपतब्रह्मणादिपतब्रह्मा दिवो मे अस्तुतः दिवो देवर्षिदेविनायक स्वामिने नमः पादारविन्दयोः दिव्यसुगन्धा मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि मूर्धाल प्रदक्षिणं చేసుకోండి यानि कानि पापानि जन्मानि कृतानि च यानि तानि प्रदस्यन्ते भावेन रक्ष रक्षोगणाधिपाश्रीवरसिद्धिविनायक स्वामिने नमः आदारं करिष्ये छत्रवाच्छादयामि रामराज्ञां विजयामि मुख्यं दर्शयामि देवं श्रावयामि आन्दोलनारोहयामि स्नानारोहयामि नमस्कार आदोपचार भक्त्योपचार शक्त्योपचार वेदोपचार पूजा समर्पयामि भगवान लक्ष्मण क्षेत्र में आड़वा नील वेंदी पूजा क्रिया उपचार पूजया सिद्धि विनायक అక్షతలు వేసి స్వామివారి దగ్గర నమస్కారం చేసుకోండి అందరికి అక్షంతలు పెట్టినాను అక్షతలు చేతిలో పెట్టుకోండి అథా వ్రతకథా ప్రారంభ చిన్న పిల్లలు కూడా వ్రతకథా ప్రారంభ అందరికీ తీర్థం ఇస్తాను
సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి వారికి, గణపతి మహారాజ్ కి, బోలో గణపతి మహారాజ్ కి, సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామికి, గణపతి పప్ప, గణపతి పప్ప, గణపతి పప్ప, గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. ఆ భక్తికి మెచ్చి తనలో ప్రవేశించి అట్లనే ఉన్నట్ట. శివుడి జాడ తెలియకుండా ఆ పార్వతీదేవి చాలా వెలుపసాగిందట. చాలాసేపు చాలా చోట్ల వెతకసాగిందట. కానీ శివుడి జాడ ఎవరికి తెలియలేదు. పరుగున విష్ణు లోకానికి పోయి విష్ణుమూర్తికి ఇట్లా జరిగిందని చెప్పగా వ్యక్తి ఆమెను సాగనంపి ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఏర్పాటు చేస్తానని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ కూడా వెతకడం మొదలు పెట్టారట. చివరికి గజాసురుడు అనే ఒక రాక్షసుడి ఉదరంలో ఈశ్వరుడు ప్రవేశించాడని విషయం తెలుసుకొని విష్ణుమూర్తి ఆయన్ని వధించడం చాలా కష్టం అని చెప్పి బ్రహ్మాది దేవతలందరినీ కూడా ఒక నాట్య బృందంగా ఏర్పాటు చేసుకుని నందీశ్వరుని ఒక గంగిరెద్దుగా తయారు చేసి ఆ గజపురము అనే నగరానికి వెళ్ళేటప్పటికి అక్కడున్న దేవతలు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ గంగిరెద్దు చేసే నాట్యము వీడు వాయించే వాయిద్యాలు చూసి చాలా మురిసిపోయారట. మురిసిపోయి ఆ రాజు అయినటువంటి గజాసుడికి చెప్పారట. ఆ రాజు వెంటనే తన రాజ్యానికి పిలిపించుకొని ఆయన ముందు కూడా నృత్యం చేయించారట. చేయించే గంగిరెద్దు చేసే నృత్యాన్ని చూసి ఆయన చాలా మైమర్చిపోయారట. వెంటనే నీకేం వరం కావాలో కోరుకో అన్నారట గజాసుడు. అలా అనేటప్పటికీ స్వామి ఇది చాలా విశేషమైన ఎద్దు, ఇది నందీశ్వరుడు సాక్షాత్ ఈశ్వరుడు కోసం వచ్చారు, మీరు మాట తప్పకూడదు అని చెప్పి మాయావేషంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి చెప్పాట. వెంటనే సరే మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని చెప్పి రాజుగారు కాబట్టి ఆ వరం ఇచ్చాట. వెంటనే నీ ఊరంలో ఉన్న ఈశ్వరుడిని బయటికి తీసేయండి అని చెప్పి విష్ణుమూర్తి దేవతలందరూ కూడా ఆ వేషంలోంచి బయటకు వచ్చారట. బయటకు వచ్చేటప్పటికి అప్పుడు గజాసుడు నాకు మరణమే శరణ్యం అని చెప్పి భావించి మాట ఇచ్చాడు కనుక నందీశ్వరుని ప్రేరేపించాట. ఆ నందీశ్వరుడు తన శృంగములతో గజాసుడు ఉదరము చీల్చి ఈశ్వరుని బయటికి తీసుకొచ్చాట. తీసుకొచ్చేటప్పటికి గజాసుడు స్వామి నా కుక్షి అంతా ఇదే అయిపోయింది, నేను చావడానికి సిద్ధంగా ఉన్నా, నా శిరస్సు కూడా ఉల్లోకాలు పూజింపబడాలి, నా చర్మమును ధరించాలి అని చెప్పి మనం కోరతారట. అప్పుడు ఈశ్వరుడు తథాస్తు అని చెప్పి అక్కడి నుంచి తన కైలాసానికి బయలుదేరతారట. ఈశ్వరుడు రాక తన పార్వతీదేవి పిలిచి తన అభ్యర్థ స్నానం చేస్తుండగా ఆ మిగిలిపోయిన పిండితో ఒక బాలుడిని తయారు చేసి వాడికి ప్రాణ ప్రతిష్టాపన చేసి అనేక శక్తులన్నీ కూడా ఆ బాలుడికి ఏర్పాటు చేసి నేను స్నానానికి వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా లోపలికి రాకూడదని చెప్పి ఆ బాలుడికి చెప్తుందట. వెంటనే ఆ బాలుడు అలాగే అమ్మగారు అని చెప్పి అక్కడే ఉండి ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా చూస్తారట. నంది ప్రధానంగా దేవతలందరూ కూడా కైలాసానికి బయలుదేరగా ఆ బాలుడు ఈశ్వరుని అడ్డగిస్తారట. ఎంత చెప్పినా బాలుడు వినట్లేదు. నేను ఈశ్వరునయ్యా, ఈ కైలాసానికి అధిపతినయ్యా, పార్వతీదేవి నా భార్య, ఎంత చెప్పినా మా అమ్మగారు చెప్పారు ఎవరిని లోపలికి రానిద్దన్నారని చెప్పారు. చాలాసేపు వాదాలు అయినాయట. తర్వాత శక్తులు ప్రయత్నం చేశారట. అయినా బాలుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు, మాట వినడం లేదు. ఈశ్వరుడికి చాలాసేపు చూసి కోపం వచ్చేసింది. ఆ ఋషులంతా అతని శిరస్సు ఖండించి లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి పార్వతీదేవి ఎదురొచ్చి స్వామివారికి అర్ఘ్యపాద్యాలు అన్ని ఇచ్చి కూర్చుంటున్న పెట్టి మాట్లాడుతున్న సమయంలో ఈ బాలుడి యొక్క ప్రసంగం వచ్చేటప్పటికి ఈశ్వరుడు చెప్పాట. ఇలా జరిగిందని చెప్పగా ఆవిడ చాలా బాధింపబడి అయ్యో ఇలా జరిగిందా అని చెప్పి చాలాసేపు బాధపడిందట. ఆ బాధను తట్టుకోలేక ఈశ్వరుడు ఆ బాలుడికి ఎట్లయినా సరే నేను ప్రాణం చేయిస్తాను అని చెప్పి ఉత్తర దిక్కుగా ఎవరైతే ఉన్నారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి అని చెప్పి తన గణసేనానికి చెప్తారట. వెంటనే ఆ భటులందరూ కూడా ఆ ఉత్తర దిక్కులో ఎవరైతే ఉన్నారో వారి కోసం వెతుకుతూ సాగగా గజాసురుడు అక్కడ కూర్చొని మూలపడిపోయి ఉంటాడట. వెంటనే ఆయన శిరస్సు ఖండించి స్వామి ఉత్తర దిక్కున ఈ గజాసురుడే ఉన్నారు, ఎవరు లేరని చెప్పి అప్పుడు
అప్పుడు ఆ గజాసుర శిరస్సు తీసుకొస్తారట. ఆ శిరస్సును ఆ బాలుడికి అందించి మళ్ళీ ప్రాణ ప్రతిష్టాపన చేసి అప్పుడు గజాననుడు అనే నామకరణం చేస్తారట. ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే ఈ గజానుడిని గుర్తిస్తారో, వినాయకుడు గజానుడు అందరూ కూడా ఆయనే. అందువల్ల ఎవరైతే ఈ పూజను చేస్తారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఆరాధిస్తారో వాళ్ళ సర్వకార్యాలు, వాళ్ళ ఇంకా సిరి సంపదలు అన్ని కూడా అభివృద్ధిగా ఉంటాయి. వినాయకుడి యొక్క అనుగ్రహము ఖచ్చితంగా కలుగుతుందని చెప్పి కృత మహాముని చెప్తాట. ఇంత లోపల అసలు ఈ కథ యొక్క సారాంశం ఏమిటి అనగా, గజానుడిని ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు చక్కగా అందరూ పూజ చేసుకొని అనేక ఉండ్రాళ్ళు, అనేక పిండి వంటలు అన్ని కూడా ఆయనకు సమర్పణ చేస్తారు. ఆ సమర్పణ చేసిన తర్వాత ఆయన కొన్ని స్వీకరించి కొన్ని తన వాహనమైనటువంటి ఎలుకకు కూడా ఇచ్చి కొన్ని తీసుకొని కైలాస పర్వతంలో ఉన్న శివపార్వతుల తల్లిదండ్రులకి నమస్కారం చేద్దామని బయలుదేరి అక్కడికి వెళ్తాట. వెళ్ళేటప్పటికి శివుడి శివపార్వతులు ఇద్దరికి కూడా సాష్టాంగ నమస్కారం చేద్దామని వంగుతాట. వంగేటప్పటికి ఆయన ఉదరం సహకరించగా అట్లనే ప్రయత్నం చేసిన తర్వాత ఆ ఉదరం కూడా విచ్ఛిన్నమైపోతుంది. అప్పుడు దేవతలందరూ చూసి ఒక నాగయాది యజ్ఞోపవీతాయ నమః అని వస్తుంది అష్టోత్తరంలో. ఒక నాగుపామును తీసుకొచ్చి ఆయన మొలతాడుగా ఆయన ఉదరానికి కడతారన్నమాట. అప్పుడు చంద్రుడు చూసి పక్కున నవ్వుతాడు. నవ్వేటప్పటికి పార్వతీదేవికి విపరీతమైన కోపం వచ్చి నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళు నీలాప నిందలకు గురవుతారని చెప్పి శాపం వచ్చింది. అప్పుడు దేవతలందరూ కూడా వచ్చి సూర్య చంద్రులు లేని సృష్టి జరగదంతా, సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉండాలి, వాడిని చూడటం వాడికి ఇంకా నల్లగా అయిపోతే ఇంకా మనకేం కనపడుతుంది, శూన్యమే కదా. అందువల్ల పక్షులు వృక్షాదులు అన్ని కూడా చేయాలంటే సూర్య చంద్రులు ఉండాలమ్మా, చంద్రుని శాపం తిరస్కరించండి అని చెప్పి పార్వతీదేవిని కోరుతారు. ఇప్పుడు పార్వతీదేవి శాపం అయితే తిరస్కరణ ఉండదు, వెంటనే దానికి ఏదన్నా విమోచనం చేద్దామని చెప్పి భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే ఈ కథాశ్రవణాన్ని విని అక్షతలు శిరస్సును ధరిస్తారో వాళ్ళకి చంద్రుని చూసినా ఈ శాపం వర్తించదు అని చెప్పి పార్వతీదేవి ఈ విధంగా చెప్తున్నారు. అప్పుడు సూత మహాముని చెప్తుండగా కొందరు ఋషులు లేచి ఎవరెవరు ఈ వ్రతం చేశారో అని అడిగారు. అప్పుడు ఆ సూత మహాముని ఈ విధంగా చెప్తున్నట. కొంతకాలం త్రేతాయుగం ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు సత్యభామ రుక్మిణీదేవి కోసం ఈ వ్రతం చేశారు. అలాగే సప్త ఋషులు అయినటువంటి మనకి వివాహం అయినప్పుడు సప్త ఋషులు చూపిస్తారు పైకి, ఇట్లా ఋషులు అరుంధతి ఆ సప్త ఋషులు కూడా ఒకసారి యజ్ఞం చేస్తున్నారట. యజ్ఞం చేస్తున్నప్పుడు ఈ సప్త ఋషుల భార్యలు ఆ చంద్రదర్శనం అయిన తర్వాత వీళ్ళు వాళ్ళతో పాటు ఉండగా అగ్నిదేవుడు వాళ్ళని మోహిస్తాడు. వీళ్ళు చాలా అందంగా ఉన్నారని చెప్పి అగ్నిదేవుడు మోహిస్తాడు. అప్పుడు స్వాహాదేవి తెలుసుకొని ఋషిపత్రులందరిలో కూడా ఆవిడ ప్రవేశించి తన పాపాన్ని ఆడుతుందట. అప్పుడు ఋషులందరూ కూడా తన భార్య ఇలా చేసిందని చెప్పి ఋషిపత్రులందరూ వదిలిపెట్టేస్తారు. అప్పుడు ఈశ్వరుడు ఋషువుల్ని పిలిచి అయినా ఇలా జరిగింది, మీరు చంద్రదర్శనం చేయడం వల్లే మీకు ఇలా జరిగిందని చెప్తారు. అలాగే ఒకసారి సింహ ప్రళయకం ఈ కథలో చాలా విశేషమైనది. ఒకరోజు శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో తన నగరంలో ఉండగా నారద మహాముని అక్కడికి ప్రవేశించి, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఇవాళ భాద్రపద శుద్ధ చవితి, ఈరోజు ఎవరైతే రాత్రి కూడా చంద్ర దర్శనం చేస్తారో వాళ్ళకి నీలాపనిందలు దొరుకుతాయ్యా అని చెప్పగా వెంటనే మంచి విషయం చెప్పావు నారద అని చెప్పి ఊరంతా చాటుకు వేసి ఈరోజు ఎవరు కూడా చంద్రుని దర్శనం చేయరాదు అని చెప్తారట. వెంటనే శ్రీకృష్ణుడు రాత్రి సమయంలో పాలు తిరుగుదామని గోగోష్ఠంలో వెళ్ళి పాలు తీసుకుండగా ఆ కుండలో చంద్ర దర్శనం చేస్తాడట. అదే అందరికీ చెప్పి నేనే దర్శనం చేశానే, నాకు ఎట్లాంటి నీలాపనిందలు వస్తాయో అని చెప్పి చెబుతుండగా కొంతకాలానికి సత్రాజిత్తు తన నగరానికి వచ్చాట. సత్రాజిత్తు మెళ్ళలో ఒక విశేషమైనటువంటి హారం ఉందట, దాన్ని శమంతకమణి అంటారు. ఆ శమంతకమణి సూర్యుడి యొక్క వరం వల్ల ఆయనకు ప్రసాదం చేశారట. ఆ సూర్యుడి యొక్క వరం వల్ల అది రోజుకి 100 బారులు బంగారాన్ని ప్రసాదిస్తుందట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటాట, నువ్వు రాజు అయ్యా, నీకు అపరిమితమైన ధనం ఉంది, ఈ హారాన్ని మాకు ఇస్తే ప్రజలకు ఏదో విధంగా సహాయం చేస్తా ఉండగా
సత్రాజిత్తు ఒప్పుకోలేదు. కొంతకాలానికి సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు తన హారాన్ని మెడలో ధరించుకొని అడవికి వేటకు వెళ్ళగా సింహము అది చూసి ఎర్రగా మెరుస్తుండటంతో అదే మాంసం ఉంటాము అని ఆ ప్రసేనుని సంహరించి ఆ హారాన్ని పట్టుకొని వెళ్తుండగా జాంబవంతుడు చూస్తాడు. జాంబవంతుడు చూసి ఈ హారం బహు విచిత్రముగా ఉన్నది, దీన్ని తీసుకెళ్లి మా అమ్మాయికి ఇస్తే ఆడుకుంటుందని చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సింహాన్ని చంపి ఆ యొక్క సమంతకమణిని తన కుమార్తెకి ఇస్తాట. కుమార్తె ఆడుకుంటూ ఉండగా కొంతకాలానికి సత్రాజిత్తు శ్రీకృష్ణ పరమాత్మ హారం అడిగితే ఇవ్వలేదని చెప్పి నా యొక్క తమ్ముడిని సంహరించాడని వార్త వచ్చిందట. అది శ్రీకృష్ణుడు చెవిలో పడిందట. అయ్యో ఇట్లా జరిగింది ఏమిటని చెప్పి తన సైన్యంతో కూడా అడవికి వెళ్ళాక తిరుగుదాం. వెళ్ళేటప్పటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రసేనుడి యొక్క కళేవరం అక్కడ ఉందట. తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికి సింహ కళేవరం ఉందట. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ యొక్క జాంబవంతుడి గృహ ఉందట. వీళ్ళందరినీ కూడా పర్వాణాన్ని అక్కడ పెట్టి ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క హారాన్ని తీసుకుంటుండగా జాంబవంతుడు ప్రవేశించి శ్రీకృష్ణుడితో 18 రోజులు యుద్ధం చేస్తాడట. అప్పుడు ద్వాపర యుగంలో శ్రీరాముడితో అంటారట, నీకేం వరం కావాలో కోరుకోవయ్యా జాంబవంత అంటే, నీతో 18 రోజులు ద్వంద్వ యుద్ధం చేయాలి. ద్వంద్వ యుద్ధం అంటే అన్ని ఆభరణాలు అన్నిటితో యుద్ధం చేయాలి, నీతో నా కోరికగా ఉంది రామా అన్నట. కథావస్తు అంటారట. ఈ యుగంలో ద్వాపర యుగంలో ఈ విధంగా గడిచింది. అప్పుడు 18 రోజులు యుద్ధం చేసిన తర్వాత జాంబవంతుడు పడిపోతాడట. నేను రాముడిని అడిగాను 18 రోజులు యుద్ధం చేయాలని. అప్పుడు రాముడు తథాస్తు అన్నాడు, ఈ యుగంలో నువ్వే నాకు రాముడు అని చెప్పి ఆ మణితో పాటు తన కుమార్తె అయిన జాంబవంతుని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసి సాగరంపుతాడట. తర్వాత సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి ఆ మణిని ఆయనకి ఇచ్చేసి ఈ విధంగా జరిగిందని చెప్పగా సత్రాజిత్తు క్షమాపణ చెప్పి తన కుమార్తె అయిన సత్యభామతో సహా ఆ మణితో సహా శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తారట. అంగరంగ వైభవంగా వివాహం జరిగిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా ఋషులు మునులు అందరూ కూడా వచ్చి మీరు భగవత్ స్వరూపులు కాబట్టి మీ నీలాప నిందను మీరు తొలగించుకున్నారు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి, సామాన్యుల పరిస్థితి ఏమిటి అని త్వరగా అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడట, ఎవరైతే వినాయక చతుర్థి నాడు వినాయకుడిని పూజించి ఈ సమంతకోపాఖ్యానం విని అక్షతలు స్వామివారి మీ మీద వేసుకుని శిరస్సును ధరిస్తారో వాళ్ళకి చంద్రుడు చూసినా ఎటువంటి నీలాప నిందలు ఉండవు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యుగంలో ఆ విధంగా చెప్పాట. ఆ విధంగా సూత మహామునైనటువంటి గురువు గారు శిష్యులందరూ కూడా ఈ సమంతకోపాఖ్యానం వివరించారు. కథా సమాప్త. హే రమారమణ గోవిందో హర నమ పార్వతీపతయే హర మహాదేవ. కొంచెం వేసి కొంచెం మీ శిరస్సు కూడా వేసుకో. ఓం హస్తం ప్రక్షాళ్య ఓం వాసుయ కేశవాయ స్వాహా వాసుయాయ స్వాహా నారాయణాయ స్వాహా ఆత్మజ్ఞాయ నమః నారాయణాయ నమః గోవిందాయ నమః దామోదరాయ మహావీరాయ మహావాసుదేవాయ మహాప్రసన్నాయ మహావిష్ణాయ మహాభృగాయ మహాద్రౌపదాయ మహానాథమాయ మహా అచ్యుతాయ నమః జనార్దనాయ మహా ఉపేంద్రాయ మహా హరే శ్రీకృష్ణాయ మహా శ్రీ సమర్థాయ నమో నమః. అక్షతలు వాసన నుంచి ఇటువంటి ప్రతిగా వేసుకున్నాను. उत्कृष्टंगो भरतराजाः एते गुरुभारकाः एते साधुभे प्रचारि कामस्तंत्रदंतेरिकारा श्री परमेश्वर मुक्तस्य श्री परमेश्वर प्रीत्यर्थौ स्वाध्याय मुहूर्ते श्री महाविष्णु देवनायक स्वामी देवता सन्निधौ
అర్థమాసమాన వ్యవహార గిరాంధ్రమాన స్వస్తి ప్రథమాద్రాణాం మధ్యే శ్రీ విష్ణుగోరపాదే ఉత్తమక్షే చతుర్థ్యాంతి సౌవాసరః వాసరస్తు అసరహావాసరస్తు సౌమ్యవాసరే ధ్రువాసరే ధ్రువనక్షత్రే ధ్రువయోగే స్వకరణ एवं गुण विशेषण विशिष्टायां समसितो परिसिद्ध विनायक स्वामी देवता प्रतिष्ठा परिसिद्ध विनायक स्वामी देवता प्रीत्यर्थं श्रीमान श्रीमतः गोत्रोद्भवस्य एटिपाल गोत्रोद्भवस्य राजेन्द्र प्रसाद नामधेयस्य धर्मपत्न्याः सृजना नामधेयत्याः अभिनव नामधेयस्य जयचन्द्र नामधेयस्य सह कुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थम् अस्य यजमान्यस्य श्रीमान श्रीमतः गोत्रोद्भवस्य ज्योति चरण नामधेयस्य अक्षता विजय नामधेयस्य व्यापार संस्थायां कश्यम गोत्रस्य नले धनंजय नामधेयस्य आकांक्षा नामधेयस्याः तः कुटुम्बानां भारद्वाज गोत्रोद्भवस्य त्रिपाठी साई बाबू नामधेयस्य नागराज कुमारी नामधेयस्याः हर्षवर्धन नामधेयस्य कुटुम्बस्य नागेश्वर गोत्रोद्भवस्य लहर हिन्नो नामधेयस्य बसंती नामधेयस्याः हितेश नामधेयस्य विश्वजिता नामधेयस्याः सह कुटुम्बस्य विष्णुदेव गोत्रोद्भवस्य नामधेयस्य लक्ष्मीकान्त नामधेयस्याः प्रियांका नामधेयस्य सह कुटुम्बस्य गोत्रोद्भवस्य केसन्मूर्ति नामधेयस्य माधवी नामधेयस्याः गोत्रोद्भवस्य लक्ष्मराज वेंकटेश्वरराव नामधेयस्य राजराजेश्वरी नामधेयस्याः सह कुटुम्बस्य भारद्वाज गोत्रोद्भवस्य ಎಲ್ಲ ಪ್ರಕಟ ಸ್ಥೈರ್ಯ ಧೈರ್ಯ ವೀರ್ಯ ವಿಜಯ ಅಭಯ ಆಯುವು ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಅಭಿವೃದ್ಧಿ ಇತ್ಯರ್ಥಂ ಧರ್ಮಾರ್ಥ ಕಾಮ್ಯ ಮೋಕ್ಷ ಚತುರ್ವಿಧ ಫಲಪುರುಷ ಅರ್ಥ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಮಮ इष्टकाम्यार्थ सिद्ध्यर्थं मम मनोभीष्ट सिद्ध्यर्थं मम सहकुटुम्बानां जातकरीत्या गोचाररीत्या पञ्चरित सकलग्रह दोष परिहारार्थं वरसिद्धि विनायक स्वामी देवता परिपूर्ण अनुग्रह सिद्धिद्वारा संपूर्ण आयुष्य अभिवृद्धि इत्यर्थं मम गृहे धनकनक सुवाहन पुत्रपौत्र रेणुकाञ्चन अभिवृद्धि इत्यर्थं राजद्वारे राजमुखे सर्वदा क्रीडेत इत्यर्थं वर्षे वर्षे प्रयुक्त श्री हरसिद्धि विनायक स्वामी देवता अनुग्रह इत्यर्थं यथाशक्ति प्रयाणिक परीक्षा पूर्वक प्रथम दिवसे प्रदोषकाल सायंकाल पूजा करिष्ये प्रदोषकाल पूजा करिष्ये పెట్టేయండి రంగ సంసారాధనం కరిష్ये గురువైట్ల గంధం రాసి रंग कलशाराधनं करिष्ये रसं गन्धपुष्पाक्षतेन गच्छामि नवस्य मुखे विष्णुः कण्ठे रुद्रसमास्थितः मूले रुद्रस्वब्रह्मा मध्ये पात्रगुणात्मदाः विष्णुन्धाग्रा सर्वे सप्तद्वीपा वसुन्धरार्प्यलोके द्रवेदः सामवेदार्थसमरः मुखेशेषा सर्वे कलशां समास्थिताः ऋषुतं प्रवेहि मम पूर्वेश्वरी धन्यवाद जय बोली नागवते एड्डापे भवते मेडिकले तेरे तेरे उतरे मोबाइल मंत्र में विश्वा गुंडाने अब गाड़ा अब पटवा पो नवा पो नवाम सुमराना पो विराना पो स्वराना पो सन्ना दुष्टा पो ज्योति विष्टा पो दुष्टा पो प्रतिमा सर्वा देवता को भवसुरा पो पूर्ण गुंडंगा दिपण्डे गंगे जमुने कृष्णाय गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेसं सदसंगुरो कावेरी गंगा भक्ताजा कृष्णवेण्याद को मे भागीरथी विख्याताः
పంచగంగా ప్రకీర్తితాః నీళ్లు తీసుకొని పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా నీళ్లు చల్లండి. ఆయాతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత పూజార్థం దుర్దిక్షేకారకాః ద్రవ్యోదకే పూజా ద్రవ్యాణి దేవం ఇక్కడ కూడా దేవం సంప్రోక్ష్యామి తల్లుకొండి ఆనంద సంప్రోక్ష తదంగాధ్యానో ఓం తదంగాధ్యానో శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాలక్షతలు చేతిలో పట్టుకోండి. అవసంజిత పాపముగా విధ్వంసన విచక్షణం విజ్ఞాంతకారమహం విజ్ఞాంతకార భాసంతం పాఠాంకధారం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య సదాం సంపత్కరం శుభం సర్వాశుభం భక్తాభీష్టపదం తస్మాధ్యాయేత్ తం వినాయకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి మల్లాక్షరం తీసుకోండి. అత్తాగేశ్వర అనాథర అదర సర్వజ్ఞ గౌరీ కథముద్భవ శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. అవాహయామి మౌక్తికే పుష్పరాగైత్య ఆనారత విరాజితం రత్నసింహాసనం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రీలందన ఘాడాక్షం మయా దత్తం గంధపుష్పాక్షరీతిలో సమర్పయామి. సమర్పయామి నీళ్ళు చూపించి వదిలిపెట్టండి. హరియం గజవక్రం నమస్తేస్తు సర్వావేశప్రదాయగా మత్యాపాద్యం మయా దత్తం గృహాణద్గతాననాపాద్యం సమర్పయామి. అనాథానాథ సర్వజ్ఞ నిర్మాణ గర్భుజా గృహాణం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో. వరసిద్ధి వినాయక నీళ్లు చూపించి వదిలిపెట్టాను. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ముఖే ఆచమనం సమర్పయామి. అధ్యక్షమాయకం అధ్యార్జన సమర్పితం మధువర్కం గ్రహాణేన దైవకృతమోస్తదే మధువర్కం సమర్పయామి. దానం పంచావదే దేవా గ్రహణగణదాయకాధర్మక్ష గీపాణ గర్భుజ గంగా సర్వతీర్థేభ్యః హృదయ హృదయ జలైన స్నానం కరిష్యే. భగవాన్ నూమాపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం నీళ్లు తీసుకొని స్వామివారికి చల్లండి. ఆ మోహిష్టావయో భవస్థాన ఉర్జేత ధాత్ర మహేరణా విచక్షతే యామ శివతమోలసస్తస్య భాజే గ్రహణః వడదేవ మాత్రః తస్మారంగమామో శిక్షయా ఇదుధా ఆపో జనైధాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి. పుష్పాలక్షతలు పట్టుకొని రక్తాచార దేవయ గంధమండలం గ్రహాణం లంబోదరః ప్రజాపత్రయుక్తం సమర్పయామి. మన్నా తీసుకొని రాజరత్న సంధ్యా కాంతరం లోకలీయకం గ్రహాణ ధర్మధర్మః భక్తావేశప్రదాయన యుగోపవేదార్థం పుష్పాక్షాన్ని సమర్పయామి. ఒక పుష్పవల్ల గంధంలో తీసుకొని స్వామివారికి అలాగే గంధ ద్వారా పూరి వస్తువులు కుంకుమారి శ్రేష్ట ప్రత్యక్షం ప్రతిగృహ్యతాం సమర్పయామి. అక్షరం తీసుకొని అక్షరాలు ధవళాన్ని సమర్పయామి. విశేష పుష్పాణి తీసుకొని వరసిద్ధి వినాయకాయ నమః అంటూ కనపడుతుంది. దాని ఏకదంతాయ మహాగురుభ్యో పూజయామి. స్వర్పకందాయ నమః జ్ఞానమే పూజయామి. విఘ్నరాజాయ నమః యజ్ఞే పూజయామి. అసువాహనాయ మహాగురు పూజయామి. ధర్మాయ మహాగురు పూజయామి. ఉత్తరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః పూజయామి. గణేశాయ నమః ఉదయం పూజయామి. సురకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాకృజాయ నమః స్కందో పూజయామి. పాదహస్తాయ నమః పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంతే నమః నేత్రే పూజయామి. సర్పకంఠాయ నమః కర్ణో పూజయామి. బాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శరత్ పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం వినాయకాయ నమః గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః శివప్రియాయ నమః శ్రీకరకారణే నమః శాశ్వతాయ నమః విష్ణుప్రియాయ నమః భక్తదీపదాయ నమః రితమన్మదాయ నమః ఓం వినాయకాయ నమః ద్వైమాత్రాయ నమః ద్విముఖాయ నమః ప్రముఖాయ నమః దుముఖాయ నమః పుత్రే నమః తస్మదేవాయ నమః దుర్గే నమః రాధ్యక్షాయ నమః దురారిక్షాయ నమః గణపతయే నమః మాన్యాయ నమః మహాకాలాయ నమః మహాబలాయ నమః హేరంబాయ నమః లంబగండాయ నమః స్వగ్రీవాయ నమః మహోదరాయ నమః మదోద్ఘాటాయ నమః महावीराय नमः मंत्रे नमः मंगलस्वरूपाय नमः प्रमदाय नमः प्रमाय नमः प्राचाय नमः विज्ञानते नमः विज्ञानते नमः विश्वनेत्रे विराटपदये नमः श्रीपदये नमः वाक्पदये नमः शृंगारणे नमः श्रीवत्सलाय नमः बलाय नमः बलोद्धिताय नमः भवात्मजाय नमः पुराणपुरुषाय नमः मूर्ते नमः पुष्कराक्षिप्तवारणे नमः ग्रहण्याय नमः ग्रहपूज्याय नमः आज्ञागामिने नमः मंत्रकृते नमः जावीकरप्रभाय नमः धर्माय नमः धर्मोपन्यासाय नमः सर्वगन्त्रे नमः सर्वनेत्रे नमः सर्वसिद्धिप्रदाय नमः सर्वसिद्धये नमः वृन्दावताय नमः पार्वतीनन्दनाय नमः प्रभवे नमः कुमारगुरुवे नमः अक्षोभ्याय नमः कुञ्जरासुरभञ्जनाय नमः ओं नमोदाय नमः मोदकप्रियाय नमः कान्तिपते नमः दुर्गपते नमः कामिने नमः कविद्धफलप्रियाय नमः ओं
ब्रह्मचारिणे नमः ब्रह्मरूपिणे नमः ब्रह्म विद्याधिपाय नमः विष्णवे नमः ऐश्वर्यकारणाय नमः जायते नमः यक्षकिन्नरदेविताय नमः गङ्गाधताय मकराधीशाय नमः गम्भीरदाय नमः देवित्वे नमः ओम नमः भेषवदाय नमः वत्सलसे नमः भवनाय नमः मंगलप्रदाय नमः वीक्षाय नमः पाकुलपराक्रमाय नमः चतुर्मुखे नमः नमः रामपुरन्दे नमः ओम देवांबाय नमः महेशाय नमः दिव्यांगाय नमः मणिकिङ्किणी मेखलाय नमः ओम समस्त देवतामूर्तये नमः ओम धैस्तवे नमः सुदोषिताय नमः विघातकारिणे नमः ओम विश्वदृजे नमः विष्णुरक्षाकृते नमः कल्याणगुरवे नमः ओम सत्यवेशाय नमः प्रादिते नमः समस्त जगदाधारामूर्तये नमः सर्वैश्वर्यप्रदायकाय नमः ओम आक्रांत तीर्थभवे नमः देविकेश्वराय नमः वरुणदेवराय स्वामिने नमः नानाविध परिमल पुष्पाक्षत्राम पूजा समर्पयामि చక్రంలాగా వస్తుంది అయిపోయింది కదా పూజ వీళ్ళు కూడా हे महागणाधिपतये नमः साक्षात् ब्रह्ममाग्रापयामि प्रत्यक्षदीपं दीपाराधनं नमस्कारं చేసుకోండి అప్పటికే సత్యాది ప్రేచ్ఛామ దేవాయ పరమాత్మనే గ్రాహ్యమా ప్రకాశ ద్వారా ప్రత్యక్షదీపం Hey, Namara, अमृतोपहार नैवेद्य सहित नारिकेल फलान् निवेदयामि नारिकेल फलं सहित सकलान् निवेदयामि अयिसं ओम स्वाहा ओम स्वाहाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदक पानीयं समर्पयामि अमृताभ्यानं से उक्त निलवेंడి अमृताभ्यानं से उत्तरापोषं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि आचमनं समर्पयामि योगे बलैस्सह कर्पूरै नागवल्लीदलेपितं नामकं मण्डलं समर्पणकृपेति योगे बलैस्सह कर्पूरै नागवल्लीदलेपितं मुक्ताज्योतिर्मार्गं नामकं किं इति वरददेवाय स्वामिने नमः समर्पयामि ताम्बूलघटान्तरं आचमनं समर्पयामि नीराजनं पैलैकुन्दन्दरु కూడా ओम दुर्गानंद विराजंगा पुष्पे राजवंशे अक्षय राक्षसयामि केतया मानसितजामते धन्यवात्रमहो मुनिन्द्रादि संयोदानेदि एकधा ब्रह्मण उपहरते एकथे वैदमान आयुस्ते दधादि अन्नकपूर्वमङ्गलदिव्य निराजंगस्यामि निराजनान्दरमुखे दग्धा आगमनं समर्पयामि दिव्यरक्षान् ग्रहयामि नमस्करोमि जय हर नम पार्वती पते हर हर महादेव जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय मंत्र पुष्प अक्षत्र पुष्पाలు చేతిలో పెట్టుకోండి రాజాధిరాజాయ ప్రదయ సాగినే महाश्रेणाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे अस्तु सदा शिवं पादारविन्दयोः वरदाक्षा अरसिद्धे विनायकस्वामिने नमः पादारविन्दयोः विद्यासुवर्ण मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि आधारविन्दयोः दिव्यसुवर्ण मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ओम आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि मूल्येश्वर स्वावर्णद्रव्यस्थं मण्डण्डि पूजां च करिष्ये पत्रमाध्यापयामि रामराभ्यां बीजयामि नृत्यं दर्शयामि शीलं श्रावयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्तराजोपचारान्
भक्त्योपचार नित्योपचार सर्वोपचार पूजा समर्पयामि यस्य स्मृत्याचरामोक्त्यादभक् पूजा क्रियादिशो भगवान् चेतुलक्षत्र पठ्यते नील वेणुपासानि ओम यस्य स्मृत्याचरामोक्त्यादभक् पूजा क्रियादिशो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप पूजितं भयादेव परिपूर्णं विनायक स्वामी అది చూడు